నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్‌తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మనుషులు, వ్యక్తిత్వాల గురించండి. మనం సమాజంలో రకరకాల మనుషులు చూస్తాం. మనం అందరం కూడా ఏదో ఒక కేటగిరీలో మనం అందరం కూడా ఉంటాం. అయితే ప్రతి వ్యక్తి వారి ఆలోచనలు, వారి భావోద్వేగాలు మరియు ప్రవర్తన ఆధారంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అంటే పర్సనాలిటీ ట్రీట్ని ఆ వ్యక్తికి అందచేస్తారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రదర్శన శాస్త్రవేత్తలు, మానసికవేత్తలు, తత్వవేత్తలు వ్యక్తిత్వాన్ని ప్రాధాన్యంగా 5 బిగ్ 5 లక్షణాలుగా వాళ్ళు విభజించారండి. అలాగే మరియు 4 ప్రధాన కేటగిరీస్ కూడా వాళ్ళు విభజించారండి. మొదటగా మనము ఈ 4 ప్రధాన కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. అంటే టైప్ ఏ కేటగిరీ. వీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటారండి. వీరు పోటీతత్వంలో ఎప్పుడూ ముందుంటారు వీళ్ళు. అండ్ అదే ఇక్కడ ఏ పని అయినా కూడా సులభంగా చేస్తారు. అండ్ సమయ పాలన, దే ఆర్ హైలీ డిసిప్లిన్డ్ పీపుల్. సమయ పాలనకి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ టైప్ ఏ వాళ్ళు. ఈ టైప్ బి ప్రజలు ఎలా ఉంటారంటే మనుషులు వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు. వీళ్ళు ఒత్తిడిని చాలా సులభంగా తీసుకుంటారండి. అండ్ దే ఆర్ ఆల్ ఇన్నోవేటివ్ పీపుల్. సృజనాత్మకత వీరికి పెట్టింది పేరు ఉంటుందండి ఈ టైప్ బి పర్సన్స్కి. అండ్ టైప్ సి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వివరాల మీద అంటే డాటా మీద ఎక్కువగా వీళ్ళు శ్రద్ధ వహిస్తారు. ఎక్కువగా శాస్త్రవేత్తలు, విశ్లేషకులు ఎనాలిసిస్ చేస్తారు చూడండి, వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలో వస్తారు. అండ్ టైప్ డి ఏంటంటే ఈ మనుషులు ఏ రకంగా ఉంటారంటే వీళ్ళు నిరాశావాదము, ఎప్పుడు ఆందోళన, సమాజంలో ఎక్కువగా వచ్చి కలవరండి వీళ్ళు, ఎప్పుడు ఆందోళన, వీళ్ళు ఒత్తిడిని తట్టుకోలేని స్థితిలో ఉంటారండి వీళ్ళు ఈ టైప్ డి పీపుల్. ఇదండి రకరకాల 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అలాగే మనం ఇందాక బిగ్ 5 లక్షణాలు కూడా మాట్లాడుకున్నాం కదండి. ఈ బిగ్ 5 లక్షణాల్లో మొదటిది ఓపెన్నెస్. అంటే ఇది కొత్త ఆలోచనలు అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎప్పుడు వస్తాయి ఈ ఓపెన్ మైండెడ్ పీపుల్కి. ఎప్పుడు దే ఆర్ విత్ న్యూ ఐడియాస్ వాళ్ళకి వస్తూ ఉంటాయండి. అలాగే ఇన్నోవేటివ్ అంటే సృజనాత్మకత వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది. మరియు విభిన్న అనుభవాలు వీళ్ళు ఇష్టపడతారు. దే వాంట్ సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఈ ఓపెన్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదండి, దర్ ఆల్వేస్ వెరీ ఎంథూసియాస్టిక్ ఈ పీపుల్, ఓపెన్ మైండెడ్ పీపుల్. అలాగే నిబద్ధత, క్రమశిక్షణ, కన్షియస్నెస్, వీళ్ళు దేని కింద వస్తారంటే వీరు ఆల్వేస్ వాళ్ళ ప్లానింగ్ పక్కా ఉంటుంది, పక్కా ప్రణాళిక ఉంటుంది. వాళ్ళు ఎంచుకున్న లక్ష్యాల పట్ల వారికి సరైన అవగాహన ఉంటుందండి వీళ్ళకి. అండ్ ఒక స్పష్టత ఉంటుంది. మరియు వీరు స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ వీళ్ళకి చాలా ఉంటుందండి. ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి నిబద్ధత, క్రమశిక్షణ కలిగి వింటారు వీళ్ళు కూడా. ఇది రెండో రకం కేటగిరీ. మూడో వాళ్ళు ఎక్స్ట్రావర్డ్స్ అండి, అంటే బహిర్ముఖత. వీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. వీరు నలుగురితో కలవడానికి ఇష్టపడతారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అండ్ వీరు చాలా చురుగ్గా ఉంటారండి. వీరు కూడా జీవితంలో ఎక్స్ట్రావర్డ్, ఎప్పుడు అందరితో మాట్లాడుకొని కలుపుగోలుతనం ఉంటారు కదండి, ఆ టైప్ మనుషులు వీళ్ళు. తర్వాత అగ్రీబుల్నెస్ అంటే వీళ్ళు అంగీకారం తెలిపే వాళ్ళు ఉంటారు. వీరు ఎలాంటి మనుషులు అంటే చాలా మంచివారండి. వీరు దయగలిగారు, దయ, జాలి గుణము, పరోపకారం గుణం ఉంటుంది. ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేద్దామా అనే ఉండే గుణం కలగవారు వీరండి, ఈ రకం వాళ్ళు. ఇంకో గుణం ఏంటంటే న్యూరోటిజం అండి, భావోద్వేగ అస్థిరత, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వీళ్ళు ఏ విషయం తీసుకున్నా కూడా ఎక్కువ ఆలోచించేస్తారండి, భావోద్వేగానికి లోనవుతారు. దే బికమ్ మోర్ ఎమోషనల్ అండి. అలాంటప్పుడు ఒత్తిడిని తట్టుకోలేకపోతారు వీళ్ళు ఎక్కువగా. అందుకే ఎప్పుడు టెన్షన్గా ఉంటారు వీళ్ళు, ఈ టైప్ పీపుల్ అండి. ఇది ఒక రకమైన పీపుల్. తర్వాత ఇంట్రోవర్ట్ వర్స్ ఎక్స్ట్రావర్ట్. మనం ఇందాక ఎక్స్ట్రావర్ట్ మాట్లాడేది. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి? ఇతను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు, ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. ఆలోచనలు మాత్రం లోతుగా ఉంటాయండి వీళ్ళకి, ఎక్కువ ఆలోచిస్తారు. కానీ అంటే ఒంటరిగా పరిమితమైన స్నేహితులు ఉంటారు వీళ్ళకి, ఎక్కువగా కలవరు చాలా మందిని. వీరు ఇంట్రావర్ట్స్ అంటారండి వీళ్ళని. ఈ ఇంట్రావర్ట్కి ఎక్స్ట్రావర్ట్కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. ఎక్స్ట్రావర్ట్స్ అంటే ఎప్పుడు అందరితో కలవాలనుకుంటారు, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, కలుపుగోలుతనం కలిగిన వాళ్ళు ఈ ఎక్స్ట్రావర్ట్స్. సో ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్.
అయితే ఇది రకరకాల పర్సనాలిటీస్ మనము చూస్తున్నామండి. మనం కూడా ఈ వ్యక్తిత్వాల్లో ఏదో ఒక వ్యక్తిత్వంలో మనము ఉంటాం కదండి. అయితే మనము ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి మన వ్యక్తిత్వము మనకి మన తల్లిదండ్రుల ద్వారా కూడా వస్తుందండి. దాన్నే జీన్స్ అంటారు, హెరిడిటరీ అంటారు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కదండి, అదొక రకం. నెంబర్ 2, మనం పుట్టి పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహితులు, మన గురువులు, వీళ్ళందరి ప్రభావం కూడా మన మీద ఉంటుంది. దీనివల్ల కూడా మన వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు కలుగుతాయండి. ఇది కూడా ఉందండి. ఏది ఏమైనా కూడా ప్రతి వ్యక్తి ఒక మంచి మనిషిగా దయ, జాలి, పరోపకారం, ఇదం శరీరం అనే నానుడిగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఇన్ని గుణాలు, మంచి గుణాలు అలవరుచుకొని సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ప్రతి ఒక్కరూ వృద్ధి చెందాలని అందరం కోరుకుంటామండి కదండి. ప్రతి ఒక్కరు ఏదైనా ఉన్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ బి ఎ గుడ్ పర్సన్ కదండి. సో ఈరోజు ఈ టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. మీ శ్రీనివాస్. నమస్తే.